నంద్యాల జిల్లా సీతారామపురానికి చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవల టీడీపీ నేతల దాడిలో మృతి చెందినటువంటి పెదసుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వెళ్తున్న దృశ్యాలవి. అడుగడుగున జన నీరాజనాల మధ్య వైఎస్ జగన్ పెదసుబ్బారాయుడు ఇంటికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లా సీతారామపురానికి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. తమ అభిమాన నేతను దగ్గరగా చూసేందుకు, స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు పెద్దపెట్టిన జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్న దృశ్యాలవి. కాసేపట్లో పెదసుబ్బారాయుడు నివాసానికి చేరుకుంటారు. ఇటీవలి కాలంలో టీడీపీ నేతల దాడిలో మృతి చెందారు పెదసుబ్బారాయుడు. ఈ ఘటనే తమని పూర్తి నైరస్యంలో ముంచేసిందని, ప్రశాంత గ్రామంలో ఒక అలజడిని సృష్టించిందని పెదసుబ్బారాయుడు కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్న పరిస్థితి. తమకు నష్టం జరిగింది, కానీ ఈ నష్టం ఇక్కడితో ఆగిపోవాలని వారు అభిలషిస్తూ ఉన్న పరిస్థితి. రీసెంట్గా జరుగుతున్నటువంటి దాడులు, ఆస్తుల ధ్వంసం కానివ్వండి, లేదా హత్యా ఘటనలు కానివ్వండి, ఏపీలో విపరీతంగా చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ఎక్కడ ఉన్నా మనం అన్న ప్రశ్న తలెత్తుతూ ఉన్న పరిస్థితి. గడిచిన 2 నెలల్లో దాదాపు 300కు పైగా ఘటనలు జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత భయానకంగా ఉందో. ఇలాంటి సందర్భంలో ధైర్యాన్ని కోల్పోతున్నటువంటి పార్టీ శ్రేణుల్లో ఒక నమ్మకాన్ని నింపేందుకు, తమ వెంట పార్టీ ఉంటుంది అన్న భరోసాను కల్పించేందుకు వైఎస్ జగన్ ముందడుగు వేస్తూ ఉన్న పరిస్థితి. ఈ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి పెదసుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు, వారిలో స్థైర్యాన్ని నింపేందుకు ఆయన ప్రస్తుతం నంద్యాల జిల్లా సీతారాంపురానికి చేరుకున్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అడుగు తీసి అడుగు వేయటం కూడా చాలా కష్టమైనటువంటి ఒక పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. నడక మార్గం ద్వారా ప్రస్తుతం ఆయన పెదసుబ్బారాయుడు నివాసానికి చేరుకుంటూ ఉన్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఒక పక్కన తమ అభిమాన నేత అక్కడికి వచ్చారన్న ఆనందం కనిపిస్తోంది. మరో పక్కన ఇట్లాంటి దాడి ఈ గ్రామంలో జరిగింది, ఇంత భయోత్పాతానికి గురి చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు అన్న ఆక్రోశం మరోవైపు అక్కడికి వచ్చిన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తమ అధినేతకి తమ కష్టాన్ని చెప్పుకునేందుకు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పెదసుబ్బారాయుడు నివాసంలోకి వెళుతూ ఉన్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. అధినేత రాక కోసం ఆ కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా నైరస్యంలో కూరుకుపోయిన పరిస్థితి. ఎప్పటి నుంచో వారు వైఎస్ జగన్ వెన్నంటే ఉన్నారు. వారి ఓటు ఎప్పుడు వైఎస్ జగన్కే అని చెప్తున్నారు. గెలిచినా ఓడినా తమ నమ్మకం జగన్ మాత్రమే అని కాసేపటి క్రితం మాట్లాడినప్పుడు వారు స్పష్టం చేసిన పరిస్థితి.
నంద్యాల జిల్లా సీతారామపురానికి చేరుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం టీడీపీ నేతల దాడిలో మృతి చెందినటువంటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన నడక మార్గంలో ఆయన వసతి గృహానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అధినేతని చూద్దాం, ఆయనకి తమ కష్టాలను చెప్పుకుందామని పెద్ద సుబ్బారాయుడు కుటుంబం కూడా చాలాసేపటిగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. చాలా మంది అక్కడికి వచ్చారు. కార్యకర్తలు, అభిమానులు తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు మార్గంలో వస్తూ ఉన్నంతసేపు కూడా తమ అభిమాన నేతను పలకరించేందుకు, అభివాదం చేసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు, అభిమానులు జై జగన్ నినాదాలతో హోరెత్తించిన దృశ్యాలు మనకు కనిపించాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పెద్ద సుబ్బారాయుడు నివాసానికి సంబంధించిన దృశ్యాలు. అక్కడికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనం అక్కడికి చేరుకోవటాన్ని చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చాలా ప్రశాంతమైన గ్రామం అది సీతారామపురం. ఎటువంటి వివాదాలు, ఎటువంటి గొడవలు లేకుండా ఉంటూ ఉన్న గ్రామం. కానీ హఠాత్తుగా జరిగిన పరిణామాలు ఆ గ్రామస్తులను ఒకంత భయాందోళనకు గురి చేశాయి. ప్రతిరోజు కూడా కునుకు వేయాలంటేనే భయపడుతూ, రెప్ప వేయటానికి కూడా భయపడుతూ ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తమ కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేనిది, చాలా దుర్మార్గమైన సంఘటన తమ కుటుంబానికి జరిగిందని వాపోతూ ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు. అయినా తమ కుటుంబానికి జరిగిన ఘటనతో అయినా సరే ఇది ఇంతటితో ముగియాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. గెలుపు వచ్చింది కదా, గెలిచాం కదా అన్న సంతృప్తి లేకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆర్థికంగా తామంతా బలోపేతమైన వాళ్ళం కూడా కాదు, అయినప్పటికీ తమ అభిమానాన్ని చూసి సహించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు.